బద్ధశత్రువులుగా మారిన మా ఇద్దరిని కలిపి కాదనుకున్న పెళ్లి చేసుకుంటున్నాడు అంటే మామూలు విషయమా? అక్కడే అర్థమవుతుంది వీడు ఎంత కష్టపడ్డాడో. అబ్బా ఏందమ్మా మీరు నన్ను అలంకరించి ప్రోగ్రాం పెట్టుకున్నారా లేకపోతే పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నారా? పొగడ్తే ఉందిరా, ఉన్న మాటే అంటున్నాం. నువ్వు ప్రేమించిన రేవతి నీ భార్య కాబోతుందని నువ్వెంత ఆనందపడుతున్నావో గాని నా ప్రాణ స్నేహితుని నా వియంకుణ్ణి చేశావు. అది నాకు చాలా ఆనందంగా ఉందిరా. స్నేహాలు బంధాలుగా అరుదుగా మారుతూ ఉంటాయి. ఆ అరుదైన సంఘటన నీ వల్ల సాధ్యమైందిరా. ముందు ఈ అలంకరణ కానివ్వండి, నాకు ముహూర్తానికి టైం అవుతా ఉండదే. మనపాటికి మనం మాట్లాడుతున్నామే గాని ఆ అబ్బాయి గారి మనసంతా మండపం మీదే ఉంది. అసలు ఇదంతా కాదు, వీడు మీ మాట వింటాడు, అమ్మా నాన్న కన్నా అమెరికానే ఎక్కువ అనుకునేవాడు, ఆ అమెరికానే కాదు అమ్మ లాంటి ఇండియానే కావాలనుకుంటాడని కల్లో కూడా అనుకోలేదు. ఎక్కడైనా అదే గాలి, అదే నీరు, అదే ఆకలి, అదే మనుషులు. కానీ ఏ దేశంలో లేనిది ఈ దేశంలో ఉండాది. ఇదిగో ఈ అభిమానాలు, ఈ ప్రేమలు అవి అర్థమయ్యాక అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అమెరికా వెళ్ళలేకపోయారు. వీడెంత మర్చిపోయిన అమెరికాని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తా ఉండరు? నా మట్టి, నా మనసు, నా మనుషులు అందరూ ఏడనే ఉండారు. ఇంకెందుకు అమెరికా? కరెన్సీ కాగితాలు ఎరుకోవడానికే. వీటికన్నా ఖరీదైంది కాదు కదా. సరే మీరు కానివ్వండి, తొందరగా ఎంతసేపు కానీ మా తొందరగా కానీ. అబ్బబ్బబ్బబ్బా, ఇంత చిన్న గదిలో ఇంతమంది ఎందుకే? పిల్ల కూపిరాడినివ్వకుండా. మనవరాలకి గాలి ఆడకపోతే నానమ్మ కూపిరాడట్లేదు. అబ్బా త్వరగా కానివ్వండి అమ్మా, టైం అవుతుంది. ఎందుకంత తొందర? బుజ్జమ్మని అందంగా ముస్తాబ్ చేయొద్దు. అలా అని గంటలు గంటలు చేస్తామా? నీ పెళ్లికి నువ్వెంతసేపు రెడీ అయ్యావు? పీటల మీద కూర్చున్న నా కొడుకు కళ్ళు తిరిగి పడిపోయే వరకు రాలేదు, గుర్తుందా? ఆహా, నువ్వు మళ్ళీ తొందరగా రమ్మని చెప్పటం. ఈ పెళ్లి కోసం నా మనవరాలు ఎంత కష్టపడింది. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయి నచ్చిన వాడు దక్కుతాడో దక్కడో తెలియక ఎంత అల్లాడిపోయింది. అయినా సరే అనుకున్నది సాధించింది. నచ్చిన వాడినే పెళ్లి చేసుకోబోతోంది. నా కోసం నువ్వు మాత్రం తక్కువ కష్టపడ్డావా నాన్నమ్మా? నీకోసం కాకపోతే ఎవరికోసం కష్టపడతాను? నా బంగారు తల్లివే నువ్వు. నీకు కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా తట్టుకోలేదు. అబ్బబ్బబ్బబ్బా, అవతల అబ్బాయి రెడీ అయిపోయాడు, అమ్మాయిని రెడీ చేయలేదా? అయిపోయిందిరా, 10 నిమిషాలు. అమ్మా సంతోషమేగా? మొత్తానికి ఈ నాన్న మీద గెలిచావు. ఏరా, అది గెలిచిందని బాధగా ఉందా? బిడ్డ గెలిచినప్పుడు బాధగా ఎందుకుంటుందమ్మా? నా కూతురు గెలిచినందుకు ఆనందంగా ఉంది. టైం అయింది అంటారు, త్వరగా రెడీ చేయమంటారు, మళ్ళీ మీరే మాట్లాడుతూ కూర్చుంటారు. నీకేంటే తొందర? మీరేగా తొందర పెట్టారు. పెడతాం. అలానే నా కూతురుని అరాకొరగా రెడీ చేసి తీసుకొస్తారా ఏంటి? అన్నీ మీరే మాట్లాడతారు. సరే సరే, త్వరగా రెడీ చేయండి. అమ్మా పనిలో పని మా ఆవిడని కూడా రెడీ చేయండి. చాలు చాలే, వెళ్ళండి. పనిలో పని నన్ను కూడా రెడీ చేయొచ్చుగా. దాని పెళ్లికి నిన్ను రెడీ చేయడం ఏంటి? చేస్తే అవకాశం దొరికినప్పుడు ఆయనతో తాళి కట్టించుకోవచ్చు కదా. వామ్మో, దీని తొందర చూస్తుంటే దత్తుని ఏదో ఒక రోజు ఎత్తుకుపోయేలా ఉంది.